ప్రపంచం రూపంలో వృద్ధి చెందుతున్నాడు. కానీ వృద్ధి దేనికో గమనించండి. వృద్ధి చెందినవన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి. అంతా జడముడి వేయడమే, వేణి సంహారమే. రా అంతే, మేరే ప్యారే బచ్పన్, మళ్ళీ వెనక్కి రా. గోయింగ్ టు ది బ్యాక్ టు ది పివిలియన్ అంటారు ఆంగ్లంలో. అంతే, వెనక్కిడు సృష్టి అంతే. వివిక్తగా యుద్ధం సంవర్ధితోపి పృథగేవ తిష్టతి అన్నారు వ్యాఖ్యానంలో శంకరాచార్య. వివిక్త అంటే వివిక్త సేవి లఘ్వాసి అని భగవద్గీతలో ఉంటుంది. వివిక్త సేవి అంటే ఏకాంతంలో ఉండడం. ఎప్పుడూ భక్తుడు, జ్ఞాని, యోగి అయినవాడు, కాదలుచుకున్నవాడు, మనశ్శాంతి కోరుకునేవాడు ఏకాంతంగా ఉండాలి. మన ఆనందం ఎవరి మీదో ఆధారపడిందంటే అది ఆనందం కాదు, విషాదం లేదా అర్ధానందం, సగం. మన ఆనందం మన మీదే ఆధారపడాలి. మన ఆనందం మన మనస్సులోంచి రావాలి. ఎదుటి వాళ్ళ ప్రవర్తనలోంచి ఆనందం కానీ విషాదం కానీ రాకూడదు. ఎదుటి వాళ్ళు మనల్ని ఆనందింపజేస్తున్నారన్నా బాధ పెట్టగలుగుతున్నారన్నా మన మనస్సులో ఏదో ఉందన్నమాట. అది నిజంగా మనకు ఆనందమా? వాళ్ళు బాధ పెట్టగలుగుతున్నారంటే మనం తీసుకోబట్టే కదా. మనం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటారు? నువ్వు ఎన్నైనా తిట్టు, నేను తీసుకోవట్లా. వినపడక రెండు చెవుల్లో మిషన్ కూడా పెట్టుకునే వాడి దగ్గర ఎన్ని తిడితే ఏమిటి? అలాగే ఉంటాడు యోగి. అంచేది యుద్ధం ప్రవర్తమానోపి యుద్ధం సంవర్ధితోపి, ఇలా ప్రపంచం రూపంలో వృద్ధి చెందుతూ కూడా అన్ని రూపాలు తానే అయి కూడా వివిక్తగా ఏకాంతంగా ఉండగలడు. అదే వైకుంఠవాసం, అదే కైలాసవాసం, అదే బ్రహ్మలోకవాసం. ఇవేవి పట్టకుండా ఉండగలరు. శృతి సాగరక శృతయ సాగర ఇవ అత్ర అధీయంతి. శృతులన్నీ సాగరంలో ఉన్నట్టుగా ఆయన దగ్గర ఉంటాయి. అంటే ప్రళయకాలంలో వేదాలు సైతం సంక్షిప్త రూపాన్ని ధరించి ఆ ప్రళయకాల మహాసాగరంలో మర్రి ఆకు మీద తేలియాడే శిశువు ఉన్నాడే ఆయనలో సంక్షిప్త రూపంలో ఉంటాయి. ఆకు మీది శిశువు వీడు అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. ఆకు మీది శిశువు అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. మర్రియాకు శిశువు వీడు కర్రీ వేల్పు శిశువు, మర్రియాకు శిశువు వీడు కర్రీ వేల్పు శిశువు. వెర్రి వారిగా తోచు విజ్ఞానులకునైనా వెర్రి బుట్టు శిశువు వీడు వింతలీను శిశువు. వెర్రి వారిగా తోచు విజ్ఞానులకునైనా వెర్రి బుట్టు శిశువు వీడు వింతలీను శిశువు. ఆకు మీది శిశువు అలవి కాని శిశువు, 14 భువనాలు బొజ్జాలో పలదాచి చెప్పబోని శిశువు వీడు చిత్రమైన శిశువు. ఈ లోకమంతా అంతరించినప్పుడు వేద విద్య కూడా ఏదో సూక్ష్మరూపం ధరించి ఉండకపోతే అంతరించిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు స్వామి ఆ వేదాలతోనే ఆ శబ్దంతోనే ధ్వనిని, ఆ ధ్వని నుంచే శబ్ద తరంగాలని, ఆ శబ్ద తరంగాల నుంచే విద్యుత్ తరంగాలని, ఆ విద్యుత్ తరంగాల నుంచే విద్యుత్ అయస్కాంత తరంగాలని, ఆ విద్యుత్ అయస్కాంత తరంగాల నుంచే సమస్త సృష్టికి మూలమైన కాంతి కిరణాలని, లేజర్ కిరణాలని అన్నిటినీ సృష్టించి వర్ధనక ప్రవర్ధమానక వర్ధమానశ్చ వివిక్తక శృతిసాగరక అన్నట్టుగా పెంచాలి. కాబట్టి వాటిని ఆ శృతుల్ని సాగరంలాగా తనలో దాచుకుంటాడు. ప్రళయకాల మహాసాగరాన్ని దాచుకున్నట్టే ఆ సాగరం ఆ శిశువులో ఉందా, ఆ శిశువు ఆ సాగరంలో ఉన్నాడా? చూడగలిగిన వాడేడి, చెప్పగలిగిన వాడేడి? నారదుడిని చెప్పబోయా అంటే సంగీతం ఆనందంగా పాడేస్తాడు, ఏం చెప్పడం. నా అనుభూతి మీకెలా అర్థమవుతుందంటాడు. ఎవరు చెప్తారు మనకి? అంచేత సాగరాలని శాస్త్రములను సాగరములుగా చేసి దాచుకున్నవాడు విష్ణువు, సాగరాలని శాస్త్రాలుగా దాచుకున్నవాడు అగస్త్యుడు. ఆయన తక్కువవాడ, ఆయన విష్ణు స్వరూపుడే. శ్రీ మహావిష్ణువు చిన్నపిల్లవాడై ఈ వేదశాస్త్రాల్ని సాగరాలుగా తనలో దాచుకున్నాడు. శృతి సాగరగా అంటే అర్థం అది. అగస్త్యుడు ఏం చేశాడు? సాగరాలనే శాస్త్రాలుగా దాచుకున్నాడు. ధ్యేయము కాలకేయుల వధించుట అగస్త్యుడు చేసిన పని ఆశ్చర్యం కలిగించి సాగరఘోష కావ్యంలో రాశాను. ఏం మహానుభావుడు అయ్యా. ధ్యేయము కాలకేయుల వధించుట లోకము మేలుగోరి స్వాఘాయని కుంభ సంజనితుడ ఆచమనంబనరించు వేళ హాహాయని ఆర్వలేదు. ఆ సముద్రాలన్నీ చెబుతున్నాయి. సముద్రమా, నువ్వు అగస్త్యుడు కడుపులోకి వెళ్ళిపోయావు కదా, నీకు ఏమైనా అనిపించిందా? ఇరుగ్గా ఉందా? కూర్చోలేకపోయావా? లోయర్ బెర్త్ దొరికిందా అని అడిగాను నేను. నా బాధను అది కాబట్టి రైలు ఎక్కితే
అప్పుడు సముద్రం చెప్పింది నాకు సరదాగా, నేను ఎందుకు ఇబ్బంది పడతానయా ఇటువంటి మహానుభావుడైనా, ధ్యేయము కాలకేయులవధించుట లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనితుడు ఆశమనంబనరించు వేళ హాయని ఆర్వలేదు ఋషియాయన. ఋషియాయన అహాహాయని ఆర్వలేదు ఋషియాయన పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా. పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా. ఒక పండితుడు ఉంటాడయ్యా, ఎన్నో శాస్త్రాలు చదువుతాడు, సముద్రం లాంటి ఒక్కొక్క శాస్త్రం. అటువంటివి 6 శాస్త్రాలు చదివాడంటే 6 మింగేసినట్టే కదా. ఎక్కడున్నాయి ఆయనలో? పొట్ట చీరిస్తే అక్షరం మొక్కలేదంటారు. ఆయన పొట్ట చీల్చినా ఏముండవు, చచ్చిపోతాడు అన్యాయంగా. ఏముండవండి, ఎక్కడున్నాయి మరి? ఉన్నాయా లేవో? ఉన్నాయి, బయటకు వస్తున్నాయి, చెబుతున్నాడు హాయిగా. శిష్యులను తయారు చేశాడు. 3 శాస్త్రాలు 4 శాస్త్రాల్లో పండితులైన వాడు రాజమండ్రిలోనే ఉన్నారు. సత్శాస్త్ర పండితులు ఉన్నారు ఆంధ్రదేశంలో. మరి ఎక్కడ లేరని వాళ్ళంతా ఎక్కడ ఉన్నాయండి? పొట్ట చీలిస్తే ఏముంటుంది? ఏముండదు, పేగులు ఉంటాయి. కానీ సముద్రాల్లో మింగేశారు వాళ్ళు. అన్ని శాస్త్రాలు పండిత గర్భంలో ఉంటే ఓ తర్కమో వ్యాకరణమో వేదాంతమో ఎప్పుడైనా వచ్చి నేను ఈయన కడుపులో ఉండను, నాకు ఇబ్బందిగా ఉంది, మొన్న నేను కడుపు నొప్పి వస్తే అది నాకు కూడా వచ్చి అని ఎప్పుడైనా అందా? లేదే. హాయిగా ఉన్నానయ్యా అగస్త్యుడు కడుపులో, సముద్రం నాకు సమాధానం చెప్పింది. అలాగే వేదములు సాగరములాగే స్వామివారి గర్భంలో ఉంటాయి.